అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్ కొత్తపేట. ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన డిసీజ్ అంటే లైక్ జీబీఎస్ అంటే గుయిలెన్ బెర్రీ సిండ్రోమ్, అయితే ఏఐడిపి అండ్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలిటింగ్ పాలిన్యూరోపతి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వానాకాలంలో ఎక్కువ మందికి విరోచనాలు కానీ లేకపోతే ఇలా వచ్చి వాటి వల్ల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఎక్కువ మందికి ఈ కాలంలో ఎక్కువగా జీబీఎస్ లో రావడం జరిగింది. ఈ వారంలోనే మన ఐసీయూలో దాదాపు 4 ట్రీట్మెంట్ చేయడానికి జరిగింది. సో అందువల్ల జీబీఎస్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ గా, జీబీఎస్ అంటే ఏం లేదండి, పేషెంట్ కి ఫీవర్ ఏదో ఒకటి వస్తుంది. ఫీవర్ అనేది రావడానికి ఏదైనా కారణం కావచ్చు. అది వచ్చిన తర్వాత దానికి ఆటో యాంటీబాడీస్ అని ఇంతకుముందు మన పాత వీడియోలో చెప్పుకున్నాం. ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి మన బాడీలో ఉన్న మైలిన్ షీత్ అంటే మనం చొక్కా అట్టా వేసుకుంటాము, అట్లనే నరాలకి పైన కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్ నే మైలిన్ షీత్ అంటారు. దానికి రియాక్ట్ అయ్యి ఆ మైలిన్ షీత్ అంతా తీసుకోవడం వల్ల మనకి ఫస్ట్ కాళ్ళకి, చేతులకి తిమ్ముళ్ళు, వెనకమాల నొప్పులు, తర్వాత ఒకేసారి మనం నడలేకపోవడం, స్లోగా కళ్ళు మూసుకోవడం కష్టం అవటం, తింటం కష్టం అవుతాం, తల మంచం మీద నుంచి ఎత్తడం కూడా కష్టం అవుతాం, ఇలా చేతులు పైకి ఎత్తలేకపోవటం, కాళ్ళు కూర్చుని దాని నుంచి లేవలేకపోవటం, ఇవన్నీ ఒకదానికొకటి అన్ని కలిసి వచ్చి చివరికి కంప్లీట్ గా బెడ్ రెడ్ అయిపోయి స్లోగా ప్రోగ్రెస్ అయిపోయి విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 3 వారాలు కానీ 2 వారాల్లో కంప్లీట్ గా బెడ్ రెడ్ అయిపోయి వెంటిలేటర్ కూడా ఎక్కే ఛాన్స్ ఉంటుంది. ఈ జీబీఎస్ అనేది డయాగ్నోజ్ చేసుకుంటే మెయిన్ గా ఎన్సీవీ కానీ లేకపోతే సిఎస్ఎఫ్ కానీ చిన్న అవసరం అవుతుంది. కొంతమందికి యాంటీబాడీస్ కూడా టెస్ట్ చేస్తాం. వీటిలో ట్రీట్మెంట్ కంప్లీట్లీ క్యూరబుల్ అండి. ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే కొంతమందికి స్టెరాయిడ్స్ కానీ, ఇలా ఉన్న పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ ఇస్తే చాలా మంది రెస్పాండ్ అవుతారు. కాకపోతే జీబీఎస్ ని అనుకోవటం అంటే వాళ్ళు డయాగ్నోజ్ చేసుకోవడం, పేషెంట్ తెలుసుకోవడానికి లేట్ అవుతుంది. చాలా మందికి కాళ్ళు చేతులు అన్ని పడిపోయి కళ్ళు మూసుకోపోవడం, తల ఎత్తలేకపోవడం, మంచం నుంచి అటు ఇటు తిరగలేకపోవడం, అన్ని తర్వాత ఫీవర్ తర్వాత వస్తే చాలా మంది డయాగ్నోజ్ చేస్తారు. బట్ కానీ కొంతమంది జస్ట్ నడక కొద్దిగా స్లోగా అయిపోయి మిగతా అన్ని కొద్దిగా బాగానే ఉంది, నడలేకపోతున్నాడు, మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది కదా, అప్పుడు డయాగ్నోజ్ చేయడం కష్టం అవుతుంది. అటువంటి వాళ్ళని డయాగ్నోజ్ చేయడానికి ఒక న్యూరాలజిస్ట్ సామర్థ్యం అవసరం అవుతుంది. సో మెయిన్ గా ఈ ప్రేక్షకులకి కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ చెప్పాలనుకున్నది ఏంటంటే, జీబీఎస్ రాకుండా చేయడానికి మనం ఏం చేయాలి అంటే, సాధ్యమైన మట్టికి జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా ఎప్పటిని ఇమీడియట్ గా ఏదో కాదో తెలుసుకొని ఆ జ్వరాన్ని ట్రీట్మెంట్ చేస్తే మంచిది. ఆ జ్వరం అట్లానే పర్లేదు, వైరల్ ఫీవర్ అనుకుని మనం ప్రొలాంగ్ చేసుకుంటా ఉంటే దానివల్ల యాంటీబాడీస్ ఎక్కువ ఫామ్ అయ్యి ఇలాగా మనకి జీబీఎస్ ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.